వెల్కమ్ టు లీడర్. ఈరోజు మనతో పాటు ఉన్న లీడర్ భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ అలాగే ఇతర టీడీపీ ఇతర పార్టీలతో కలిపి కూటమి ఏర్పాటు చేసిన తర్వాత ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. మరి ప్రచారంలో ఎట్లాంటి స్పందన వస్తూ ఉంది, ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉందా? అనిల్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అనిల్ కుమార్ రెడ్డి గారు, ఎట్లా ఉన్నారు? నమస్తే అండి. ప్రచారం చాలా బాగున్నది. ఈరోజు మాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ప్రచారంలో భాగంగా గ్రామాలు తిరుగుతున్నప్పుడు ప్రజల యొక్క స్పందన చాలా బాగున్నది. అంటే ఈరోజు రాష్ట్ర యావత్తు కూడా ఏ విధంగా ఉన్నదో భువనగిరిలో కూడా అదే విధంగా ఉన్నది. అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు కేసీఆర్ ఎక్కడ మీటింగ్లో పెట్టినా కూడా తత్తరపడుతున్నాడు. ఆయన ఆ మాటలలో ముందున్నటువంటి ఆ ఊపు ఏదైతే ఉత్తేజం ఉంటుందో అది లేదు. తెలంగాణ ప్రజలను మరి ఎక్కడికక్కడ నియోజకవర్గాలు కానీ మీటింగ్లు పెట్టిన కాడికి పిలిపించుకుంటుండు, కానీ ఆ మీటింగ్లలో పసలేదు. కేసీఆర్కి చెప్పడానికి ఏం లేదు. అంటే ఏమైనా చేస్తే కదా చెప్పడానికి, ఏం చేయని ముఖ్యమంత్రి మరి 9 నెలలు ముందుగా దిగిపోయి 5 ఏళ్ళు పాలన చేయమని ఈ రాష్ట్ర ప్రజలు అధికారం ఇస్తే ఒక 9 నెలల ముందే దిగిపోయి ఈరోజు మరి ప్రజలకు ఏమి చేయకుండానే మరి వాళ్ళ ఆకాంక్షలు ఆశయాలు ఏవైతున్నాయో ఏది చేయకుండా ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్కి ఎందుకు వచ్చిండు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తుండ్రు. సో అది పరిస్థితి. నేను నిన్నటి సభలో ఓడిపోతే నాకు వచ్చే నష్టం ఏం లేదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎట్లా చూస్తుంది? ఇక్కడ మీటింగ్ చేసి ఎన్నో పథకాలు చేసిన అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గానికి వస్తే, భువనగిరికి వస్తే వేలాది మంది అక్కడ తరలి వచ్చి ఉండాలి. గ్రామాలలో ఉండొద్దు, గ్రామాలు ఖాళీ కావాలి, అలాంటి పరిస్థితి ఉండాలి. మేము నియోజకవర్గంలో బీబీనగర్ మండలంలో కొన్ని గ్రామాలు తిరుగుతుంటే మా వెంబడి మహిళలు పెద్ద ఎత్తున మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తుంటారు. గ్రామాలు మాకు కలుస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అంటే ఆ విధమైన స్పందన కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థికి ఆ విధంగా స్పందన ఉంటే, ఒక ముఖ్యమంత్రి మీటింగ్ పెడితే సభ వెలవెలపోయింది. 5 నిమిషాలు మాట్లాడిండు ముఖ్యమంత్రి. ఎందుకు పిలిచిండి 5 నిమిషాలు మాట్లాడటానికి మమ్మల్ని అని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు అక్కడికి పోయిన వాళ్ళు అనుకుంటూ వాపసు వచ్చారు. ఇంకా మళ్ళీ ఓట్లు వస్తే ఈయనకి ఇంకా వేసేది ఏముంది అని అన్నారు. మరి నిన్న ఏదైతే మీటింగ్ అయిందో మళ్ళీ ఎక్కడ మన ఆదిలాబాద్లో అయింది మీటింగ్. ఆ మీటింగ్లో అయితే మొదటిసారి కేసీఆర్ గారు ఓటమి గురించి మాట్లాడారు. అంటే ఓటమి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? 1 నెల కింద 2 నెలల కింద ఎప్పుడు కూడా 100 సీట్లు అని అంటున్నారు. 100 సీట్లు వస్తానే ముఖ్యమంత్రి ఈరోజు ఓటమి గురించి ఎందుకు వచ్చింది, ఆ పదం ఎందుకు వచ్చింది? అసలు ఓటమి గురించి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి అంటే ఓటమి అంచనాలు ఉన్నాడు. ఆయనకు అర్థమైపోయింది. ఈరోజు ఎలక్షన్ అనౌన్స్ చేసి ఉన్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్కి ఇప్పుడు కనబడుతుందా? మీరు గ్రామాల్లో తిరుగుతున్నారు కదా, ఈ స్పందన కాంగ్రెస్కి అంటే చాలా గ్రాఫ్ కూడా పెరుగుతూ వచ్చింది, అనూహ్యమైన స్పందన వస్తుంది. ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఆ రోజుకి ఈ రోజుకి పరిస్థితిలో మార్పు? అంటే ఒకటేంటంటే ఈ రాష్ట్ర ప్రజలు ఒక 2 ఏళ్ళ కింద 2.5 ఏళ్ళ కింద బహుశా లేనట్టు ఉండే. అంటే ప్రజలు మేము అనుకుంటున్నాం ఈ ముఖ్యమంత్రి తప్పులు చేస్తుండు, ఈ ముఖ్యమంత్రి సరైన కార్యక్రమాలు చేస్తుంటాడు, అవసరం లేని మేరకు ప్రాజెక్టులు కడుతుండు, అప్పులు తెచ్చి కడుతుండు, ధనిక రాష్ట్రంలో డబ్బులుండి ఇంకా అవి కూడా సరిపోకుండా అప్పులు పాలు చేస్తుండే రాష్ట్రాన్ని. దాదాపు 60 ఏళ్ళ నుంచి 60-70 వేల కోట్ల అప్పులున్నాయి తెలంగాణ ప్రభుత్వాన్ని. ఈ ధనిక రాష్ట్రంలో ఇంకా ఆ డబ్బులు కూడా సరిపోవని ఇంకా 1.5 కోట్లు మళ్ళా అప్పులు తెచ్చి ఈరోజు 2,20,000 కోట్లు దాదాపుగా అప్పులు చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రి చెందుతుంది. మరి ఆ డబ్బు అంతా కూడా ప్రజా సంక్షేమానికి వాడాలి, ప్రజల అభివృద్ధి కోసం కాన్స్టిట్యున్సీలో వాడాలి. ఇండ్లు ఇవ్వలే, ఉద్యోగాలు ఇవ్వలే, చదువుకున్న యువతకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వలే, ఆరోగ్యశ్రీ సరిగ్గా చేయలే, మరి రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయలే, మరి రైతు రుణం అట్లనే ఉన్నది. సో అవి అక్కడ చేయలేదు, కానీ ఈ డబ్బులన్నీ తీసుకుపోయి మరి అక్కడ ప్రాజెక్టుల మీద పెట్టిండు, అవసరం లేని మేరకు పెట్టిండు. నాడు కాంగ్రెస్ ఏవైతే ప్లాన్ చేసిందో ప్రాణహిత చెవెల కావచ్చు, పేరు మార్చి కాళేశ్వరం అన్నాడు. అక్కడ మహబూబ్నగర్లో ఉన్న ప్రాజెక్టులకు 10,000 పెడితే అయిపోయే ప్రాజెక్టులకు 50,000 పెడుతుండు. ఇక్కడ 35,000 అయిపోయే ప్రాజెక్టులకు మరి ప్రాణహితకు కాళేశ్వరం పెట్టి 85,000 కోట్లు పెడుతుంది. ఈరోజు రాష్ట్రంలో మొత్తం అన్ని అప్పులపాలు చేసి అవసరం లేని ప్రాజెక్టులు కడుతూ ఇక్కడ ప్రజా సంక్షేమ పట్టాన్ని ముఖ్యమంత్రి మేము జలదృశ్యమని, ఈ ప్రాజెక్టులు తప్పని, లిఫ్ట్ ఇరిగేషన్లో ఇంత పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదు. నేను ఒక సివిల్ ఇంజనీర్గా నేను కూడా చెప్తా ఉన్నా, ఇంత ఎప్పుడైనా ఒక వాగుకు అడ్డంగా, ఒక నదికి అడ్డంగా ఆనకట్టలు కడతారు, పెద్ద పెద్ద ఆనకట్టలు వానకాలంలో నీళ్ళు నింపుకోవాలని. కానీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఏంటంటే
అక్కడికక్కడ చిన్న చిన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ టైప్లో ఉండాలి. వాటర్ ఫ్లో అటు వెళ్ళిపోతూనే ఉంటుంది. పర్టికులర్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్లో మరి దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనట్టు కేసీఆర్ గారు నేను చాలా పెద్దగా చేస్తాను ఆయన ఆలోచన అంతా ఒకటే ఉండే. ఎక్కువ ఎస్టిమేట్ చేయాలి, ఆ ప్రాజెక్టులన్నీ ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇవ్వాలి, కమిషన్లు దాడుకోవాలి. ఎందుకంటే తెలంగాణకి తెలుస్తుంది కదా అందరికీ. సో అక్కడ వాళ్ళకి ఇవ్వాలి, ఆ కమిషన్లు కొట్టాలి, అది ఒక్కటే ధ్యాస ఉండే. చెప్తే ఆఖరికి మహిళా సంఘాలకు కూడా పావుల వడ్డీ ఇచ్చేది కాంగ్రెస్. ఈరోజు పైసలు ఉన్నప్పుడు వాళ్ళకు మిత్తి లేకుండా ఇవ్వచ్చు, పావుల వడ్డీకి కూడా ఇవ్వలేదండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలదీసినాకనే మరి ఆ పావుల వడ్డీ కూడా మహిళల అకౌంట్లో పడ్డాయి. ఈ మధ్యలో రాహుల్ గాంధీ గారు 2 నెలల కింద వచ్చినప్పుడు మాట్లాడితే ఈ మధ్యలో ఇంకా కొంతమంది మహిళలకు రాలే. ఈరోజు కాంగ్రెస్ మేము చెప్తున్నాం, వస్తూనే 10 లక్షల రూపాయలు మిత్తి లేకుండా ఒక్కొక్క మహిళా సంఘానికి ఇస్తాం, 1 లక్ష ఉచితంగా మహిళలకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. రైతు రుణమాఫీ చేస్తే 4 దఫాలు చేస్తే పైసలు ఉన్న రాష్ట్రంలో ఒక్కసారి చేయాలి. కాంగ్రెస్ అంతకుముందు ఒకే దఫా చేసింది, ఒకేసారి చేసింది. ఉచిత విద్యుత్ అంటే తొలి సంతకం పెట్టింది. అంటే కాంగ్రెస్ ఆ విధంగా ఒక కమిట్మెంట్ పార్టీ, చెప్తే చేస్తారు, సో చేసేదే చెప్తారు. భువనగిరి నియోజకవర్గానికి వచ్చినట్లయితే 80% సర్వేలో వచ్చిందట మీ ఎమ్మెల్యే రాజీనామా చేసిన ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి. ఎంతవరకు జరిగింది? 80% కరెక్ట్గా అభివృద్ధి చేసుకున్నారు ఇక్కడ భువనగిరిలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉందండి. ఇది పైలశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అంటే ఒక నాయకునికి ఉండాల్సిన లక్షణం ముఖ్యంగా పక్కనున్న ఆయన సహచరులను గుర్తుపట్టాలి, పక్కనున్న నాయకత్వాన్ని గుర్తుపట్టాలి. ఏదైనా ఊరికి వెళ్తే అక్కడ ఉన్న ప్రజలను గుర్తుపట్టాలి, కొంతమందినైనా గుర్తుపట్టి పేరున పలకరించాల్సిన అవసరం ఉంది, వాళ్ళతో కలిసిపోవాల్సిన అవసరం ఉంది. ఈ పైలశేఖర్ రెడ్డి అనే ఎమ్మెల్యే ఉద్యమం సమయంలో తెలంగాణ అప్పుడు కేసీఆర్ పైసలు ఉన్నాయి కదా అని టికెట్ ఇస్తే ఈనాడు ఈ ప్రాంతంలో ఉద్యమ సమయంలో తిరగాలి, భువనగిరిలో తిరగాలి, అలాంటి వ్యక్తికి వీళ్ళు టికెట్ ఇచ్చారు పైసలు ఉన్నాయని తీసుకొచ్చి నిలబెడితే సరే ఉద్యమ సమయం గెలిచినాక జనంలో కలిసిపోలే, ప్రజలతో మమేకం కాలే. ఈరోజు మరి అంతేకాకుండా ప్రజలతో కలిసిపోలే కాబట్టి ప్రజా సమస్యల మీద కూడా తెలుసుకోలే, ప్రజా సమస్యల మీద పోరాడలే. ఈ ప్రాంతకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు నిమ్స్ హాస్పిటల్ కాంగ్రెస్ కట్టి ఓపెన్ చేసింది, సాగునీరు కాలువలు కాంగ్రెస్ దాదాపు మొదలుపెట్టి దాదాపు కంప్లీట్ చేసింది. మరి అట్లనే మూసి ప్రక్షాళన ఉండే ఇవన్నీ ప్రధానమైన అంశాలు ఉండే. ఇవి చేస్తే అభివృద్ధి. చెత్త బుట్టలు ఇచ్చి క్యాన్లు ఇచ్చి దాని మీద ఆయన పేరు పెట్టుకొని ఆయన ఫోటో పెట్టుకొని మరి అదే ఒక గొప్ప కార్యక్రమం అనుకుంటున్నారు. ఇవి సామాజిక సేవా సంఘాలు చేస్తాయి. ఈయన చేస్తే దాన్ని కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తాం. అవన్నీ కూడా 100-150 రూపాయల సమస్య. ఈరోజు ప్రజలు అంత నామోషిగా లేరు, ఈ చిన్నదానికి ఆశపడి లేరు. అవి ఇచ్చి చెత్త బుట్టలు క్యాన్లు ఇచ్చే నేనేదో అభివృద్ధి చేసిన అనుకుంటున్నా, అదే అభివృద్ధి అనుకుంటే అది శేఖర్ రెడ్డి భ్రమ. అది ఈరోజు ప్రజలకు కూడా అర్థమైంది. అంతకుముందు పైసల శేఖర్ రెడ్డి అనేది నేను, ఈరోజు డబ్బాల శేఖర్ రెడ్డి అంటున్నారు. అభివృద్ధి అంటే ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం అండి. ఈ ధనిక రాష్ట్రం కేసీఆర్ చెప్తాడు, దేశంలోకి వెళ్ళా గొప్ప రాష్ట్రం ధనిక రాష్ట్రం. ఎందుకంటే చిన్న రాష్ట్రమైనాక హైదరాబాద్ రెవెన్యూ అంతా మనకే వస్తుంది. కాబట్టి ఈరోజు మంచి డబ్బు ఉన్నది, అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు భువనగిరి అనేది సిటీకి అందుబాటులో ఉంటుంది, అలాగే భువనగిరి ఫోర్ట్ ఉంది, టూరిజం ప్రకారంగా కూడా మంచి డెవలప్ చేసుకోవచ్చు. సో దానికి రోప్ వేస్ సంబంధించి ఇవన్నీ మీ హయాం నుంచి కూడా వస్తూ ఉన్నాయి. మీకున్న విజన్ ఏంటి భువనగిరి అభివృద్ధికి సంబంధించి? భువనగిరి రోప్ వే అనేది మేము దాని గురించి దానికంటే ముఖ్యంగా ప్రజలకు ఇమ్మీడియట్గా అవసరం ఏదైతుందో ఆ అవసరాల మీద మేము ఆలోచన చేస్తున్నాం. ఒకటండి, కాంగ్రెస్ నాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత పేద ప్రజల కోసం వాళ్ళ వైద్య సేవల కోసం దాదాపుగా నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఖమ్మం, వరంగల్ వరకు ఈరోజు చూస్తే దాదాపు 7-10 జిల్లాలు డివైడ్ అయినాయి. కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించిన కనీసం 30-40 లక్షల మంది ప్రజానికానికి, పేద మధ్యతరగతి ప్రజలకు చేరువలో వైద్య సేవలు అందించాలి. ఎందుకంటే దూరం హైదరాబాద్ పోయే లోపల, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పోయే లోపల ప్రాణాలు పోగొట్టుకుంటారు, రోడ్ల మీద యాక్సిడెంట్ అయితే ప్రాణాలు పోగొట్టుకుంటారు, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్ పోయి అది జబ్బు దేని కింద వస్తుందో, ఆరోగ్యశ్రీ కింద వస్తుందా లేదా తెలుసుకుని డయాగ్నోసిస్ చేసే లోపల పేదవాడు లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతుండే. ఇక్కడ హాస్పిటల్ కట్టి ఓపెన్ కూడా చేసిండు 2.5 ఏళ్ళలో చేస్తే. మరి అలాంటి హాస్పిటల్ మేము తొందరగా ఓపెన్ చేసుకోవాలి. కేసీఆర్ ఎలక్షన్లో రాకముందు
చేస్తానన్నాడు. మరి ఎలక్షన్ల ముందు చెప్పాడు, ఓటు వేయించుకున్నాడు, కానీ తర్వాత దాని మీద స్పందించలేదు. మీరు చేస్తారా? మీరు 100% చేస్తాం. ఎందుకంటే మేమే దాన్ని ప్రతిపాదించడం, మేమే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది, ఓపెన్ చేసింది. దాన్ని మొదటి సంవత్సరంలో వైద్య సేవలు అందించే కార్యక్రమం మేము మాటిస్తున్నాం. ఎందుకంటే పిసిసి గారు కూడా, మా పిసిసి, మా హైకమాండ్ స్థానిక మేనిఫెస్టో పెట్టుకోమని చెప్పారు. అనిల్ కుమార్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి? ఏం చెప్పి వెళ్తున్నారు ప్రజల్లోకి మీరు? నేను ఈ ప్రాంతవాసిని. ఈ ప్రాంతంలో 15 ఏళ్ళ నుంచి మాది ఒక రాజకీయ కుటుంబం. మా చిన్నాయన రమణారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ ఉంటారు, మా మదర్ సర్పంచ్గా చేశారు. కాంగ్రెస్ వెన్నంటే ఉన్నాం, పార్టీలు మారలేదు. ఎప్పుడు ఒక కమిట్మెంట్ తోటి ఉన్నాం. నేను 15 ఏళ్ళ కింద మా చిన్నాయన గారు చనిపోయినప్పుడు రాజకీయంలోకి రావడం జరిగింది. అక్కడ ఉన్న వెలితి నింపడానికి, ఏదైతే గ్యాప్ ఉన్నదో అది నింపడానికి వచ్చిన. అంతకుముందు కూడా నా వంతు కార్యక్రమాలు నేను చేస్తూ ఉన్నా. నా ప్రాంతం, నా గ్రామం అని వచ్చిన, రాజకీయం అని రాలే నేను. బట్ ఆ పరిస్థితులలో నేను కొంత అటాచ్ అయిన పరిస్థితి. బట్ ఆనాడు పెద్దలు పురుషోత్తమ రెడ్డి గారు ఉండడం, అప్పుడు మాకు టికెట్ రాలే. సరే, పెద్దలు ఉన్నప్పుడు మనం కూడా ఆశించడం తప్పు. మళ్ళీ తర్వాత మా నియోజకవర్గం పోయింది. ఈరోజు ఎప్పుడైతే ప్రభుత్వం దిగిపోయినదో 2014లో మేము మరి ప్రజలలో ఎక్కువ కలవడం, ప్రజల కోసం కలిసి మమేకమైనప్పుడు మాకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత ఇచ్చినాక మా యొక్క బాధ్యతను ఇంకా పెంచుకున్నాం. ప్రజలలో తిరిగినాం, ప్రజలతో మమేకమైన కలిసినాం, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం. మరి ముందున్న వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలలో ఇతనైతేనే కరెక్ట్, గట్టిగా ఉన్నాడు జనంలో అని చెప్పి ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. సో నా బాధ్యతను నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నేను తీసుకున్నాను. మరి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంకా గట్టిగా ప్రచారం చేస్తున్నాం. మరి గెలిచినాక మా బాధ్యత గడిచిన 15 ఏళ్ళ నుంచి ఏ విధమైన కమిట్మెంట్ ఉందో, ఏ పదవి లేకుండా కమిట్మెంట్ ఉన్నామో, ఈరోజు పదవి ఇచ్చినాక మా కమిట్మెంట్, మా యొక్క బాధ్యత ఇంకా పెద్దగా ఉంటుంది. అది మేము ఆ పద్ధతిలో పోతున్నాం. ప్రజలు కూడా మమ్మల్ని విశ్వసిస్తున్నారు. ఈ ప్రాంత సమస్యలన్నిటికీ ప్రజలతోటి మమేకమైన, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం, ప్రజల కోసం అండగా ఉంటాం. వాళ్ళు కూడా మాకు అండగా ఉంటారని భావిస్తున్నాం. తప్పకుండా వాళ్ళు ఓట్లేస్తారని. I wish you all the best. Thank you. Thank you very much.